ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి టీ జాక్ మరోసారి జంగు సైరన్ మోగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 20 నెలలు అయినప్పటికీ ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలన్నీ అట్లే ఉన్నాయి సమస్యలుగానే. కేబినెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు కూడా అమలు కాకపోవడంతో మరోసారి టీ జాక్ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. వీళ్ళు ఉద్యమం ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ప్రభుత్వంని వీళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారో ఇట్లాంటి అన్ని అంశాలతో మనతో పాటు మాట్లాడడానికి టీ జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కూడా అమలుకు నోచుకోకపోవడం పట్ల మరోసారి మీరు ఉద్యమ కార్యాచరణకు ప్రకటించినట్లా ఉన్నారు. ఏం చేయబోతున్నారు? 42 రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది మళ్ళీ? వాస్తవానికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అని చాలా రోజులు ఓపిక పట్టి 20 నెలలైనా 2-3 సార్లు పిలిచి మాట్లాడిర్రు. ఒక డిఐ ఇచ్చారు, అంత బాగుంది ఒక డిఐ ఇచ్చారు. మొన్న ఆఫీసర్స్ కమిటీను మంత్రుల కమిటీ 2 కమిటీలు వేసేసి మా పరిస్థితి తెలుసుకొని న్యాయంగా వీళ్ళకి రావాల్సిందని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సభాధ్యక్షతన క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మా డిప్యూటీ సీఎం గారు పత్రికాముఖంగా చెప్పి 11-16 డిమాండ్లు మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పిన సందర్భంలో వారికి కృతజ్ఞత కూడా తెలియజేశాం. కానీ ఒకటే డిఏ వచ్చింది. ఇప్పటికీ ఒక డిఏ 6 నెలలు ఇస్తామని చెప్పారు. అందులో హెల్త్ కార్డు కూడా విషయం తీసుకొచ్చి పాత గవర్నమెంట్లో ఉన్న జీవో 186ను అది యథావిధంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే నెలకు 700 కోట్లు పెండింగ్ బకాయిలను కూడా ఇస్తామని చెప్పి ఇంకా పలు అంశాలు కూడా మాట్లాడారు. 317లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళను, అప్పుడు ఉన్న స్థానికత ఆధారంగా పోయిన వాళ్ళను కూడా తీసుకొస్తామని చెప్పిన సందర్భంలో మరి ఇవన్నీ చెప్పిన తర్వాత కనీసం ఏమేమి ఇంప్లిమెంట్ అయినాయి, ఏమేమి చేస్తున్నాయి కానీ అడిగినా కూడా ఎవరు చెప్పే పరిస్థితులు లేరు. మరి మేము దానికి ఆగస్టు 15th ఒక గడువు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆగస్టు 15th వరకు మీరు ఏమేమి ఒప్పుకున్నారో మాకు అవి ఇవ్వండి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. లేని పక్షంలో మేము పోరాట స్థితికి పోతాం, మేము ఉద్యోగుల దగ్గరికి పోయి మా నిరసన తెలియజేస్తామని చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. అయినా కనీసం మాట్లాడకుండా పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక చిన్న చూపుగా ఉండడం వల్ల మాకు బాధ అనిపించి జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలామంది ఉద్యోగులు ఇలా మా జిల్లా జేఏసీ చైర్మన్లు అందరూ నారుకొచ్చి అన్న పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఇలా రిటైర్డ్ అయిన ఉద్యోగులదైతే ఘోరమైన పరిస్థితి, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి డబ్బులు రాలేదు, చాలామంది బాధతో చనిపోతున్నారు. కోర్టుకు పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలా కోర్టు నుంచి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? మన పైసలు మన జీపీఎఫ్ అమౌంట్ మనం ఎందుకు తీసుకుంటలేము? అలాగే ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత కూడా మన ఏపీజీఎల్ఎఫ్ టీజీజీఎల్ఎఫ్ అమౌంట్ మనకు ఎందుకు వస్తలేదు? ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటూ రాత్రి అనక పగలనక ఫోన్ చేసి ఇబ్బంది చేస్తున్న సందర్భంలో ఉద్యోగుల పరిస్థితి తెలుసుకొని ఇక మనం నిరసన తెలియవలసిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. మనం ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి అక్టోబర్ 12వ డేట్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి అనుగుణంగానే సెప్టెంబర్ 8 నుంచి వెళ్ళి ఒక బస్సు యాత్రను తీసుకొని ఆ బస్సు యాత్రలో అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి తర్వాత మెయిన్ జిల్లాలు తిరిగి మా ఉద్యోగుల స్థితిగతులు నేర్చుకొని ఉద్యమ కార్యాచరణకి వాళ్ళని సన్నాహం చేయడానికి మేము ప్రజలకు కూడా చెప్తున్నాం. చాలామంది అలా ప్రభుత్వ ఉద్యోగులు అంటే పని చేయరు, వీళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయని ఒక ప్రచారం చేశారు. అవి ఎక్కువ జీతాలు కావు, మాకు వచ్చిన బకాయిలే మేము అంటున్నాం, ఎక్కువ పెంచే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలైన కమిటేషన్ 2 సంవత్సరాలు కమిటేషన్ కూడా దాని రిపోర్ట్ తీసుకుపోవడం చాలామంది ఉద్యోగులలో కలత చెందుతుంది. కాబట్టి ఈ జంగు సైరన్ పేరుతోని అలా యావత్తు అక్టోబర్ 12న 1,00,000 మందికి తగ్గకుండా ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తాం. అన్న, ఇప్పుడు మీరు గతంలోనే మనకు సమ్మెకు పోతామని చెప్తేనే గవర్నమెంట్ పిలిచి మాట్లాడి కమిటీ వేసింది కదా. ఇప్పుడు మీరు నిన్న కార్యాచరణ ప్రకటించారు 2 రోజుల క్రితం. మీరు కార్యాచరణ ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి మీకు ఫోన్లు కానీ విజ్ఞప్తులు కానీ ఏమైనా వచ్చాయా? ఇంకా రాలేదు. ఏదైనా కానీ మేము ఉద్యోగులు ఒక ఉద్యమ బాట పడితే ఎవరైనా ఏ ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఏమి సాధిస్తామో, ఏది ఇవ్వగలుగుతారో, ఏమి ఇవ్వలేరో తెలుసుకొని ఆ రోజు అక్కడ ఉన్న మా ఉద్యోగులతో మాట్లాడి దాన్ని విరమించుకుంటాం. కానీ మేము అట్లా చేయలేదు. 20 నెలలు అవుతున్నా
మరి ప్రభుత్వం కొత్తగా వచ్చిందని చెప్పారు, ఆ గత ప్రభుత్వం అప్పులు చేసిరని చెప్పారు. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు ఎందుకు కొంచెం సమయం పాటించాలని ముఖ్యమంత్రి గారి మీద అలాగే డిప్యూటీ సీఎం గారి మీద అభిమానం ఇలా మనం ఇలా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు. ప్రజలు కరెక్టే, ప్రజలు వాస్తవానికి ప్రజలు కూడా చూసుకోవాలి. ప్రజలలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు. మరి ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ఆ ప్రభుత్వాందే కదా. జీతభత్యాలు ఇవన్నీ పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఎందుకుంటున్నాయి ఆలోచించాలి. పథకాలను మేము అన్నాము, చాలామంది నాకు అడిగారు నువ్వు పథకాల గురించి ఎందుకు మాట్లాడుతుంటే, వాస్తవం పథకాల గురించి మాట్లాడుతుంటే పెద్ద ఆడి కార్లు వచ్చి రైతు బంధు తీసుకొని కోట్లు ఉన్న వాళ్ళకు వైట్ కార్డు ఉండి ఇక సామాన్య ఉద్యోగులకు మా జీతభత్యాలను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మేము ఎందుకు మాట్లాడమని మేము కూడా చాలాసార్లు అన్నాం. అప్పుడు అనలేదు, తెలంగాణ ఉద్యమంలో పోరాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ సంఘాలు సకల జన సమ్మె చేసిరంటే ఎవరు చేసిర్రు, ఇలా ఉద్యోగులు చేసిర్రు. సాగరహారం ఎన్ని రకాల పోరాటాలు చేసినాం. ఆ రోజు నిజాం ప్రభుత్వం కాంచెలి దొరల కాంచెలి 3-4 అంచెల ఉద్యమం చేసినాం. ఈ టీఎన్జిఓ సంఘమైనా జేఏసీ అయినా ప్రజల పక్షాన కొట్లాడుతుంది. తెలంగాణ ఉద్యమం మాకు జీతాలు వస్తుంది, మా జీతాలు ఉన్నాయి, మా జీతాలు పోయినా పర్లేదు, మా ప్రజల ఆత్మ గౌరవం కావాలని చెప్పినాం. మరి ఇలా కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో మా జీతం గురించి మా జీతభత్యాల గురించి కొట్లాడతాం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. అందరూ మాట్లాడుతుంటారు ఫస్ట్ రోజు జీతం ఇస్తున్నాం కదా అంటే, ఫస్ట్ రోజు జీతం ఇచ్చేది మ్యాండేటరీ. దాన్ని కూడా గొప్ప చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. వాస్తవానికి గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తున్నామంటే ఇది ఏంది అంత దానికి అంత గొప్పగా నాకు చెప్పడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవానికి ఫస్ట్ రోజే జీతం వచ్చేది. 2 డిఏలు ఇట్ట పెండింగ్ ఉంటే మేము సమ్మె అని నోటీస్ ఇస్తే డిఏలు విడుదల చేసేది. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని విడుదల చేస్తుంది, అన్ని డిఏలు వస్తుంది, పిఆర్సీ వస్తుంది. మన ప్రభుత్వంలో ఇలా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పరిస్థితి రావడం, మరి మా దగ్గర ఏం లేదు అని చెప్తారు. ఏం లేనప్పుడు మనం అందరం ఆపుకుందాం. మిగతా వాళ్ళ జీతభత్యాలు ఆగినాయా, ఇవాళ పథకాలు ఆగినాయా, వేస్ట్ ఖర్చు ఆగిందా, ఓన్లీ ఉద్యోగులకు వచ్చిందా? మా జీవీఎఫ్ డబ్బులు మీరు ఎట్లా గుంజుకుంటారు, ఎట్లా ఖర్చు పెడతారు? కనీసం ఇవాళ వీఆర్ వ్యవస్థ రద్దు చేసింది ఆ ప్రభుత్వం. మీరే దాన్ని రెగ్యులరైజ్ చేయాలి కదా. ఆ వ్యవస్థ మీద కనీసం ఇప్పటి వరకు వాళ్ళకు కనీసం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయో చూడపోతుంది. ఇవాళ 5,000 పోస్టులను అబాలిష్ చేసింది, మళ్ళీ కొత్త 5,000 పోస్టు పెట్టాలి కదా. అది పెట్టలేని పరిస్థితిలో ఇవాళ గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, అక్కడ ఉన్న సెక్రటరీలు ఇబ్బంది పడుతున్నారు. హాస్టళ్లలో నిధులు లేవు, హాస్టల్ మంచిగా లేకపోతే సస్పెండ్ చేస్తుంటారు. మా జిల్లా కలెక్టర్లు కోరుతున్నాం, మీరు అన్నీ మా ఉద్యోగులను పోయి అక్కడ బాగాలేవని సస్పెండ్ చేస్తారు కదా, మరి మీరు ఎందుకు అడుగుతలేరు వాళ్ళకి పోయి ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత పెండింగ్ ఉన్నది, మీకు ఉడతలేదు కదా, ఎందుకు ఇస్తలేరని ప్రభుత్వం ఎవరు అడుగుతలేరు కదా. అద్దె భవనంలో ఉన్న కార్యాలయాలకు కూడా అద్దె కట్టలేక తాళాలు వేస్తారు. మరి అద్దె కట్టే ఇచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్లది కాదా? దానికైతే మాట్లాడరు. ఒకవేళ అక్కడికి వస్తే అద్దె కట్టడానికి కూడా మా సంఘం దగ్గరికి వస్తారు. అన్న అద్దె కట్టలేని పరిస్థితి ఉన్నది, మీరు ప్రభుత్వం చేసి దీన్ని అద్దె చెల్లిస్తే మాకు ఉంటుంది, లేకపోతే మా అధికారులు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తారు. మరి ఇవన్నీ రివ్యూ చేయాలి కదా. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి కదా, పెట్టి మన చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన మరి చైర్మన్గా మాకు అన్ని మా బాధలు వినాలి కదా. ఇలా ప్రమోషన్లు ఇవ్వాలి కదా. ఉట్టిగానే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఈజ్ నాట్ పనిష్మెంట్ అంటారు. నెలకు సంవత్సరాలు సస్పెండ్ చేసిన అక్కడ పెడుతుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది? మరి దాన్ని సస్పెండ్ చేసినాక 6 నెలల్లో ఉంటుంది, అలానే ఉంటుంది. సస్పెండ్ చేసినాక 6 నెలల్లో నువ్వు రివ్యూ చేయండి. ఒకవేళ కాని పక్షంలో పెండింగ్ ఎంక్వైరీ నుంచి పోస్టింగ్ ఇవ్వాలి. ఇస్తున్నారా? ఏసీ బిల్ ట్రాప్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు పెండింగ్ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారా? కొన్ని రెండు శాఖలలో 2 మంత్రులు అయితే దానికి ఖచ్చితంగా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చేది మేమైనా చేసుకుంటే ఇవ్వద్దని చెప్పి. మరి అటువంటి పరిస్థితి మంచిది కాదు. మీ ప్రభుత్వం కాదు, ఇది అందరి ప్రభుత్వం. మేము కూడా అలా ప్రభుత్వ ఉద్యోగులమే. మీకో పద్ధతి ఉంటుంది, మాకు కూడా పద్ధతి ఉంటుంది. ఇది రాజరిక పాలన కాదు. ఇలా ఉద్యోగులందరూ ఏకమై మొత్తం యావత్తు అక్టోబర్ 12న కుటుంబాలతో సహా ఎల్బీ స్టేడియంకి వచ్చి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం. ఆ నిరసన అంటే నేను చెప్తాం, మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇది మా పెద్దన్న లెక్కనో మాకు తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. మా బాధలను గాథలను వినవలసిన పరిస్థితి ఆయనకున్నది. విన్నట్టే వింటుర్రు, మంచిగా వింటుర్రు, మంచిదే కరెక్టే మీకు ఇవ్వాలి, మాకు లేదు అంటే ఇట్లా. మరి లేనప్పుడు ఇలా ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? మనం ఇలా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మన కొత్త ఉద్యోగాలు ఎట్లు ఇస్తున్నారు, వీళ్ళకే జీతాలు ఇస్తలేవని మేము అడుగుతున్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గత 10 ఏళ్ల పరిపాలన చూశారు, ఇప్పుడు 20 ఏళ్ల పరిపాలన చూశారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి
ఉద్యోగుల సమస్యలు వినడంలో, వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఈ 2 ప్రభుత్వాల వేరియేషన్ చెప్పాలంటే ఏది బాగుండేనన్న? ఇక ప్రభుత్వాలు వేరు ఇవన్నీ మాట్లాడే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాలే. వాళ్ళ ప్రభుత్వాలు రావడానికి ఎన్నో పథకాలు, ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తారు. ఎందుకంటే నేను మాట్లాడలేను. నేను ఉద్యోగ సంఘాల నాయకుని కాబట్టి ఉద్యోగుల గురించి మాట్లాడతా. మీరు పథకాలు ఇస్తారా, ఉచితాలు ఇసుకుంటారా, మీరు ఇచ్చుకోండి. కానీ మా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్ అయినట్టు. ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా అందరూ ఒకటే. ఇలా చూస్తున్నాం కదా. ఇలా ఉద్యోగులు అయితే వాడిని ఎట్లా చూస్తున్నారు అంటే వాడు ఒక లంచగొండి లెక్క చూస్తారు. ఒక్కడో ఇక్కడ 200 మంది, 15 లక్షల మందిలో 200 మంది ఏసీబీ ట్రాప్ అయితే అది మొత్తం వీళ్ళంతా ఉద్యోగులే అవినీతి అయితే, మరి ఉద్యోగులందరూ అవినీతి అయితే నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం ఎందుకు ఉంటుంది? ఇలా సర్వే చేస్తే మన నెంబర్ 1 స్థానం ఉంది. ఇలా సర్వే చేస్తే ఇలా సర్వే డిపార్ట్మెంట్లో మన ఉద్యోగులు ఎక్కువ పని చేస్తున్నారని వచ్చింది. అంటే మన దగ్గర అన్ని ఆకలి ఉన్నప్పుడు ఇలా ఉద్యోగులు ఎట్లా అవుతారని మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకుపోతాం. ఈ ప్రభుత్వానికి మంచి పేరెచ్చితలు చూస్తాం. మీరు కూడా మా సాధక బాధలు మా పరిస్థితిని తెలుసుకొని మాకు వచ్చే న్యాయంగా వచ్చే మా జీతభత్యాలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీ తక్షణ డిమాండ్ ఏముండదన్న? అంటే ఫస్ట్ నెరవేర్చాలి, దీన్ని నెరవేర్చకుంటే ముందు పోయే పరిస్థితి లేదు అని డిమాండ్ ఉంటుంది కదా, అదేముండదు? ఇంతకుముందు చెప్పినాం కదా, మొన్న క్యాబినెట్లో వారు నిర్ణయించినాయి. ఇలా 700 కోట్లు కొట్టేసి తర్వాత అంచెలంచెలుగా పెంచి 1000 కోట్లు ఇస్తామని చెప్పింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇమ్మీడియట్లీ హెల్త్ కార్డును ఇలా ఉద్యోగులు చాలామంది అనారోగ్యాల పాలై ఇలా లక్షల బిల్లు పెడితే మెడికల్ రియంబర్స్మెంటు 2 లక్షలే లాస్ట్ ఉన్నది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయాలి. మా ఒక డిఏ ఇస్తా అని చెప్పి ఇంకో డిఏ ఇచ్చేసి పిఆర్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ డిఏలు కూడా దానిలో మెర్జ్ అవుతాయి. ఇంకా ఈహెచ్ఎస్ అయితే దీన్ని చెప్పిన మళ్ళీ అలాగే 317 ఉన్న వాళ్ళను రివ్యూ చేసేసి ఆ స్థానికత ఆధారంగా వాళ్ళని కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అలాగే సిపిఎస్ మీరే చెప్పారు. సిపిఎస్ వచ్చే మా ప్రభుత్వం వచ్చే సిపిఎస్ను రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పినా అది చేయలేకపోవడం, దాన్ని కూడా ఇమీడియట్ చేయాలి. అలాగే సెప్టెంబర్ 1 రోజు మేము కూడా పెద్ద కార్యక్రమం తీసుకుంటాం. 2004లో సెప్టెంబర్ 1 అప్పుడున్న ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిసి పిఎఫ్ఆర్డీఎల్ బిల్లు తీసుకొచ్చి అలా మాకు ఉన్న హక్కును పెన్షన్ను తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రద్దయ్యే వరకు సెప్టెంబర్ 1 దాదాపు తెలుగు లలితా కళా తరుణంలో 5-6 వేల మందితోని బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి ప్రభుత్వానికి నిరసన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విన్నవించుకుంటున్నాం. మీరు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి, కొత్తగా వచ్చే పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని దాన్ని కూడా పెద్ద స్లోగన్ ఇస్తున్నాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో ఉద్యోగులు అయితే జంగుసైరను మోగించారు. ప్రభుత్వం వీళ్ళు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా కొద్దిగా స్పందించట్లేదు. వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటి నెరవేర్చట్లేదు. కాబట్టి మేము ఉద్యమం దిశగానే ముందుకెళ్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమం కార్యాచరణ మొదలవుతుంది. అక్టోబర్ 12 రోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అందులో మా బాధలన్నీ మేము చెప్తాం, ప్రజలకు చెప్తాం, ఇటు ప్రభుత్వాన్ని చెప్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని విని పరిష్కరించాలని మనకు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్.